కలకత్తా స్టేడియంలో జరిగిన ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం జరగనున్న మెస్సీ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మెస్సీ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ను చూసేందుకు ఇప్పటికే 25,000 మందికి పైగా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం దృష్ట్యా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధి నుండి పోలీసులు భారీ భద్రతను మోహరించారు. మొత్తం 3,000 మంది సిబ్బందితో స్టేడియం పరిసరాల్లో 3 అంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మెస్సీ రాక మార్గంలో అదనపు బలగాలను మోహరించారు. టికెట్లు లేని వారు ఎవ్వరూ స్టేడియం పరిసరాలకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కలకత్తా స్టేడియంలో జరిగిన ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం జరగనున్న మెస్సీ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. ఉదయం ప్రపంచ కప్లో ఉన్నట్టు ఏదైతే మెస్సీ వచ్చాడో కలకట్టా చూసినట్టు మనం చూసాం. కలకట్టాలో మొత్తం తొక్కేసలాటలో ఇబ్బంది అయితే చూసిన నేపథ్యం ఉండే తెలంగాణ పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించుకునే పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద పరిసర ప్రాంతాలు కూడా ఎవరు కూడా ఉండకుండా అన్ని దగ్గర కూడా పంపించిన పరిస్థితి. కేవలం పాస్ ఉన్నవారు మాత్రమే స్టేడియం ఆవరణలో ఉండాల్సిన పరిస్థితి, 4 గంటలకే స్టేడియంకి చేరుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జరిగిన ఘటన ఇదంతో నెక్స్ట్ ఇక్కడ జరగొద్దని ఊహించుకున్నటువంటి పోలీసులు ఒకసారి అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత కూడా పలకనుమ ప్యాలెస్ చేరుకుంటే ఇదంతా కూడా ఒక పోలీసులు హై సెక్యూరిటీలో ఉన్నటువంటి Z+ కేటగిరీతో మొత్తం మీద పోలీసు మొత్తం మీద బలగాలు మోహరించడం జరిగింది. 3,000 మంది పోలీసులతో కూడా కట్టుదిట్టమైనటువంటి 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన ప్రతి 450 కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని పోలీసు పక్కన చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కలకట్ట జరిగిన ఘటన మాత్రం ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మొత్తం పోలీసులు కూడా మరింత భద్రత పెంచుతామని చెప్పి భావిస్తున్న పరిస్థితి. వచ్చేటువంటి రాకపోకలు ఏదైతే జరుగుతున్నాయో ఆ రూట్లంతా కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. గ్రీన్ ఛానల్ ద్వారా ఆ ఒక మెస్సీని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందని తను వచ్చే వాహనం ఏదైతే ఉన్నదో 20కి పైగానే మొదలు బుల్లెప్పుడు వాహనాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఆ వాహనాలు కూడా ఎవరు కూడా వాహనాలు వస్తున్నట్టు తరుణంలో రోడ్ మీదకి ఎవరు వెళ్ళరాదు అని చెప్పేసి ఆంక్షలు విధించిన పరిస్థితి. ఆ రూట్లలో కూడా మొత్తం భారీ భద్రత. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏదైతున్నాయో అటు తను వెళ్ళేటువంటి రూట్ ఉన్నటువంటి ఫలకనుమ ప్యాలెస్ వైపుతున్నటువంటి చంద్రయానగుట్ట రూట్ కానివ్వండి, అదేవిధంగా అటు నుంచి మళ్ళీ తర్వాత మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్గా ఉప్పల్ వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతుందో ఎలిమినా కర్మన్ ఘాట్ రూట్ అన్నిటిని కూడా పోలీసు కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి. మొత్తం 4 గంటలకు చేరుకుంటాడు. 4 గంటల తర్వాత తను అట్నుంచి ఇక్కడ పలకనం ప్యాలెస్లో గడుపుతాడు. అట్నుంచి కార్యక్రమం చూసుకున్న తర్వాత మీరు సమయం కరెక్ట్గా ఏదైతే సమయం ఉందో క్రికెట్ స్టేడియం ఏదైతే ఉన్నదో అక్కడికి చేరేందుకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కూడా తను మెస్సీ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడబోతున్నటువంటి బాల్ ఏదైతే ఉందో ఫుట్బాల్ ఏదైతే దానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారో మొత్తం ప్రజలు కూడా భారీ సంఖ్యలో చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టికెట్లు అన్ని కూడా ఆన్లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆన్లైన్లో బుక్ చేసిన తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎవరు కూడా టికెట్లు అమ్మరు. ఎవరు టికెట్ లేని వారు రావద్దు అని పోలీసులు మొత్తం హెచ్చరిస్తున్న పరిస్థితి. ఆ స్టేడియం ఏదైతే ఉందో క్రికెట్ స్టేడియం ఆవరణలో పరిసర ప్రాంతాలు కూడా ఎవరు కూడా కనిపించదు. కేవలము టికెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రావాలా. ఆ టికెట్ అంతా కూడా ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారు మాత్రమే రావాలా. ఇక్కడ టికెట్లు ఎవరు అమ్మరు, ఎవరి దగ్గర టికెట్లు కానీ తీసుకోకూడదు. ఇక్కడ ఎవరైనా టికెట్లు అమ్ముతామని చెప్పినా మీరు మోసపోయినట్టు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు కానివ్వండి, అక్కడ వచ్చేటువంటి ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా మొత్తం పోలీసు భారీగా మోహరించడం జరిగింది. వరంగల్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కానివ్వండి,
ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. నల్గొండ నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్ స్టేడియంకు అటు నుంచి వచ్చాడు కానీ ఎల్బినార్ చౌరస్తాకు వస్తున్నటువంటి వాహనాలు కూడా అటు నుంచి తరలించినది. ఏదైతే మనము మెస్సీ వచ్చేటువంటి రూట్ ఏదైతే ఉందో అటు అంటే మదీనా ఏదో మన చూస్తే అయితే కర్మన్ ఘాట్ నియర్ బై ఏదైతే ఉందో మిదాని ఉందో ఆ మిదాని కానీ డిఎల్ఎఫ్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అక్కడ ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు కూడా కట్టుదిట్టం చేశారు. ఎవరు కూడా మెయిన్ రోడ్ మీకు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద కలకట్టలో జరిగినటువంటి హంగామా ఇంత అంత కాదు. అక్కడ నిరుత్సాహమైనటువంటి పరిస్థితి. అక్కడ మెస్సీ వచ్చి కనీసము టైం కూడా స్పెండ్ చేయాలని చెప్పేసి అక్కడ సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడంతోనే ఆ ఘటన జరిగింది. మనకు వాటర్ బాటిల్ ఎగేసి మీద పడేసినటువంటి పరిస్థితి, స్టేడియంలోకి దూసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది. కటౌట్లన్నీ కూడా చీజ్ చేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. మనం మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. మొత్తం ఏదంటే అక్కడ జరిగినటువంటి రసవత్తరమైనటువంటి జరిగినటువంటి పరిస్థితి మొత్తం ఒకరికొకరు తోపులాట జరిగింది. సరిగా ప్రికాషన్స్ అక్కడ తీసుకోకపోవడంతోనే ఘటన జరిగిందని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్న దానిపైన కూడా కసరత్తు చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ జరిగింది కూడా మన ప్రభుత్వం అప్పుడు జరిగిన దాన్ని కూడా పోలీసులు ఒక్కసారి కూడా హైలైట్ అయ్యేటువంటి పరిస్థితి. తను మెస్సీ వచ్చినటువంటి నేపథ్యంలోనే ఏ విధంగా ఉండబోతుందని కూడా చూసినట్టయితే అక్కడ ఇద్దరు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెస్సీ ఇద్దరు ఆడబోతున్నటువంటి ఆటలో కూడా ఎటువంటి పరిస్థితి చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి పోలీసులు చెప్తున్నట్టు పద్ధతి. గ్రీన్ ఛానల్ ద్వారా తను ఉన్నటువంటి వాహనం ఏదైతుందో జెడ్ ప్లేట్ కేటగిరీతో తను వస్తున్నటువంటి వాహనము, అదేవిధంగా ముందు గ్రీన్ ఛానల్ బైక్, అదంతా కూడా ఆ క్లియర్గా అంటే అక్కడి నుంచి చేరడానికి నిమిషాల కొద్దీ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రూట్లలో కూడా ఎవరు వెళ్ళకూడదు అంటే ఆ రూట్లలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. కేవలం ఆ వాహనం ఎప్పుడైతే వస్తుందో ఆ ఎయిర్పోర్ట్ నుంచి చందనగుట్ట వైపు వస్తున్న ఫలకనుమ ప్యాలెస్కి వస్తున్న సమయంలో ఒక సమయం ఉంటుంది. ఆ టైం అక్కడ నుంచి బయలుదేరుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అడుగడుగులో పోలీసు బలగాలు మోహరించారు. ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్సు, ఎస్ఓటీ, సిసిఎస్ అన్ని పోలీసు బలగాలు అందరూ కూడా దాదాపు 3000 మంది పోలీసులు కూడా స్టేడియం వైపులో ఉన్నటువంటి పరిస్థితి. మరికొంతమంది పోలీసులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫలకనుమ ప్యాలెస్ వరకు రోడ్ల మీద ఉంటారు. అటు నుంచి కూడా ఉప్పల్ స్టేడియం కాటు వెళ్ళే రూట్ ఏదైతే ఉన్నదో ఆ రూట్ మ్యాప్ ఇచ్చారు. గ్రీన్ ఛానల్ వరకు రూట్ మ్యాప్ తీసుకున్నారు. ఆ రూట్ మ్యాప్ ద్వారానే వెళ్తున్న పరిస్థితి. తర్వాత తిరిగి రాహుల్ గాంధీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ట్రాఫిక్ కూడా ఇబ్బంది తలెత్తకుండా చర్య తీసుకుని ఒక పక్కన పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అంతా కూడా పోలీసులు మామూలుగా ఉన్నప్పటికీ కూడా కలకట్టలు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అలర్ట్ అయినటువంటి చెప్పుకోవచ్చు. కలకట్టలు జరిగినటువంటి పరిస్థితి చేతులు దాటిపోయినటువంటి పరిస్థితి. అటువంటిది జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి పోలీసులు భావిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అక్కడ పరిసర ప్రాంతాలకు అక్కడ టాస్క్ ఇచ్చారో అక్కడ పక్కనబందిగా పనిచేసుకోవాలని చెప్పి ఉన్నత స్థాయి అధికారులు కూడా వాళ్ళకు హెచ్చరిస్తున్న పరిస్థితి. పోలీసులకు ఎక్కడెక్కడ డ్యూటీ వేస్తారు అక్కడ క్లియర్గా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు డ్యూటీ పంపించేసి వేరే చోట కూర్చుంటే మాత్రం చర్యలు తీసుకోవడం చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ పాత బస్సు పరిసర ప్రాంతాలు అంటే మొత్తం ఇది ఒక స్టేడియం సంబంధించినటువంటి మ్యాచ్ జరగబోతుందంటే కూడా 3 కమిషనరేట్లకు సంబంధించినటువంటి మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ నగరము సంబంధించి కానీ రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్గా చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కూడా సైబరాబాద్ కమిషనరేట్లకు వస్తున్నటువంటి పరిస్థితి. ఫలకనుమ ప్యాలెస్ అంతా కూడా పాత బస్సు ఏదైతుందో సౌత్ జోన్కి చూసుకుంటే హైదరాబాద్ కమిషనరేట్ పరిధి. మరి ఉప్పల్ స్టేడియం వచ్చగల రాచకొండ ఈ 3 కమిషనరేట్లకు సంబంధించిన పోలీసు బలగాలు అందరూ కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళే ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఎందుకంటే కేవలము కలకట్టలు జరిగినటువంటి ఘటననే ఇక్కడ జరగకుండా చర్యలు తీసుకోవడం అని చెప్పి పోలీసులు భావిస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. దుర్గేష్, అలానే కలకత్తా స్టేడియంలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏమైనా ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ముందస్తుగానే ఆల్రెడీ కలకట్టలో జరిగినట్టు ఈవెంట్ ఏదైతే రసంతో జరిగిందో, గొడవలు జరిగినాయో అక్కడ ఆల్రెడీ వాటర్ బాటిల్స్ కానీ ఒక ఫ్లెక్సీలు చింపడం కానీ రకరకాల ఇబ్బందులకు గురైందో వాటిని అందరికీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ అలర్ట్ అయింది అంతా కూడా వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్గా ఏంటంటే వాళ్ళు చూసుకున్నటువంటి కలకట్టలో జరిగినటువంటి ఇన్సిడెంట్ను వీళ్ళు దృష్టిలో పోలీసులు అంతా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటువంటి జరగకుండా జాగ్రత్త చర్యలు ముందే తీసుకుంటారు. ఎందుకంటే అలాంటి టైం ఎయిర్పోర్ట్ టెక్నాలజీ ప్యాలెస్ ఎప్పుడు ప్యాలెస్ నుంచి ఆ టైం నుంచి ఎన్నికలకు స్టేడియం చేసుకుంటారు మ్యాచ్. ఇదంతా కూడా పోలీసులందరూ కూడా మొత్తం కసరత్తు చేసిన పరిస్థితి. వాటన్నింటి కూడా ప్లాన్ చేసి పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఘటనలు కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా మొత్తం 3 కమిషనర్ మీటింగ్ పెట్టుకొని చర్యలు తీసుకోమని చెప్పేసి వాళ్ళ క్లారిటీగా క్లియర్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఆల్రెడీ అక్కడ జరిగింది ముందుగా ఉదయం జరగడం ఉంటుంది పోలీసు లేకపోతే పరిస్థితి. ఎందుకంటే అటువంటి జరగడం కొంచెం ఇబ్బందిగా అనేది అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కలకట్టం జరిగినటువంటి ఘటన కూడా వీళ్ళు ఆల్రెడీ అల్లెట్టుకోవడం జరిగింది. ఎక్కడ పోలీసు మరగారు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఉంటారో
ట్రాన్స్పోర్ట్ కానీ ట్రాఫిక్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి టాస్క్ కూడా పనిచేస్తామని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు. అంటే ఎన్నికల్లో తీసుకొస్తుంది ఎప్పుడు చెప్పుకొని జరాలి అదంతా స్టేట్మెంట్ తీసుకొని అందులో పోలీస్ పరంగా భద్రత అక్కడ అక్కడ ప్రస్తుతానికి అయితే ఉప్పల్ స్టేడియంలో ఒక కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వాళ్ళ పాస్ ఉందా అంటే ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి కూడా లోపలికి వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ కనుసరణలో ఉంటుంది. అక్కడ నుంచి ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నట్టు పరిస్థితి. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎవరైనా అనుమానితులు కానీ ఎవరైనా ఇతర వ్యక్తులు కనుక వస్తే పాస్ లేకుండా వస్తే వాళ్ళని ఎక్కడికక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని చెప్పి పోలీసులు హెచ్చరిస్తారు. కానీ ముందుగానే పాసులు లేని వారు ఎవరు కూడా ఆ స్టేడియం వైపు రాకూడదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టికెట్ లేని వాళ్ళు కనుక అక్కడ వస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వలన ఇంకా 10 మంది వస్తే 10 మంది వస్తే 100 మంది వస్తే పెరుగుతుంది. అప్పుడు మెసేజ్ వచ్చే టైంలో కూడా ఇబ్బందులు తలెత్తాయి. అందుకే ముందు పోలీసులు జాగ్రత్త చర్యలతోనే ఎవరు కూడా అక్కడ రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే సహకరించాలి పోలీసులకు అని చెప్పేసి వేడుకుంటారు. ప్రజలందరూ కూడా అక్కడికి వస్తే ఇబ్బందులు తలెత్తాయి. మీరు అవసరం ఉంటే టీవీలలోనే చూడండి, ఒక స్క్రీన్లో LED స్క్రీన్స్ పెట్టుకుంటున్నారు కదా, అక్కడ ఏర్పాటు చేశారు, అవి చూడండి అని చెప్తున్నారు. కానీ అక్కడ టికెట్లు లేని వాళ్ళు మాత్రం స్టేడియం వైపు రాకూడదు అని ముందే చెప్తున్నారు. ఒకవేళ వస్తే ఇబ్బందులు తలెత్తాయి ముందుగా జాగ్రత్త చర్యలతోనే తీసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనము ఇవాళ కలకట్టాలు చూసాం. కలకట్టలో అసలు ఎవరికి వాళ్ళే డైరెక్ట్గా రావడము, కొంతమంది బయటలో రావడము, అదంతా కూడా అక్కడ గలాటా చూసాం. అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే మనం పోలీస్ ఆఫీసర్తో కూడా మాట్లాడేటప్పుడు కూడా ఆ కలకట్టలో జరిగినటువంటి ఘటనను కూడా ఇక్కడ అలర్ట్ కూడా మేము అలర్ట్ అయ్యాము. ఇదంతా కూడా పోలీస్ బలగాలు ఇంకా మోహరిస్తున్నాము, ఇంకా పెంచుతున్నాము. ఆ మెసేజ్ వచ్చే రూట్ కానివ్వండి, రూట్ మ్యాప్ అంతా ఇచ్చాము. అటు నుంచి ప్యాలెస్ నుంచి స్టేడియంకి వెళ్ళాము, స్టేడియం నుంచి మళ్ళీ రావడము, ఇవంతా పరిసర ఏమైనా ఉందో అక్కడ అంతా కూడా భద్రత ఏర్పాటు చేస్తామన్నాడు. అదొకటి. అదే మనం ఓల్డ్ సిటీ కూడా పాతబస్సు ప్రాంతంలో ఏదైతే ఉన్నదో మెస్సీ ఉన్నటువంటి ప్రాంతము పాలకుమ ప్యాలెస్ కూడా పరిసర ప్రాంతాలన్నింటి కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు, కట్టుదిట్టిన భద్రత ఏర్పాటు చేస్తామని పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని పోలీసు బాసులు చెప్తున్న పరిస్థితి మనకు తెలుస్తాం. అలాగే దుర్గేష్, ఈ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, దానిపై అప్డేట్ ఏమైనా ఉందా? అప్డేట్ ఆల్రెడీ సాయంత్రం 7 o'clock అని చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ మెస్సీ అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ పడు. ఆల్రెడీ పోలీసులు కూడా చెప్తున్నటువంటి కానీ క్రికెట్కి సంబంధించినటువంటి స్టేడియంకి సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి తీరు కాబట్టి మెస్సీ 4 గంటలకు బయలుదేరి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్యాలెస్ వెళ్తాడు. ప్యాలెస్లో తను కొంచెం ఫ్రెష్ అప్ అయితే అక్కడ ఉంటుంది, కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత డైరెక్ట్గా శంషాబాద్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆడు స్టేడియంకి వస్తాడు. స్టేడియంలో మ్యాచ్ అనేది ఒక అరగంట వరకు ఉంటుంది అనమాట. 7 o'clock అట్లా ఉంటుందని భావిస్తున్నటువంటి పరిస్థితి. 6:30 7 మధ్యలో ఎంత అటు నుంచి తను మళ్ళీ ప్యాలెస్కి వచ్చి ఇటు నుంచి తన కార్యక్రమాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే టైం అనేది కూడా ఒక 1 hour అటు ఇటు కూడా జరగవచ్చు అని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైం కంటే కొంచెం వాళ్ళు పోలీసులు ఇప్పుడు జరిగేటటువంటి టైం అనేది ఒక బాండ్ ఉంటుంది. ఆ టైం అనేది కూడా కాసేపట్లో చెప్తామని పోలీసులు చెప్తున్నారు. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి బయలుదేరి తమ సమయంలోనే మొత్తం అంతా కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వస్తున్నాడు, సీఎం ఉంటుండే ఆడుతుండేదంతా కూడా ఒక ప్రికాషన్స్ తీసుకుంటారు కనుక ఇదంతా కూడా ఒక పోలీసులకు ఒక టైం బాండ్ అనేది వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాసేపట్లో మళ్ళీ ఒక 15-20 minutes వాళ్ళు రివీల్ చేస్తామని చెప్తుంటే పరిస్థితి మనకున్నది. అలాగే పోలీసులు ఏమైనా అభిమానులకు ఏమైనా సూచనలు ఇచ్చారా ముందుగా? పోలీసులు ఆల్రెడీ ముందే పోలీసులు చెప్తున్నాడు, కలకట్ట అనేది జరిగినటువంటి ఘటన దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఇక్కడ రాకూడదు, మీరు సహకరించాలి అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ పాసు లేని వారు కనుక వస్తే ఇబ్బందులు తలెత్తే అని చెప్పి ముందే చెప్తున్న పరిస్థితి కనుక ముందుగానే స్టేడియం ఏదైతే ఉన్నదో ఇక్కడ తార్నాక వైపు నుంచి వచ్చేది కానివ్వండి, అప్సిగూడ నుంచి వచ్చేటువంటి కానివ్వండి, మామూలుగా ఈ రూట్ల 3-4 రూట్లలో ఏదైతే ఉన్నదో ఆ రూట్లలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి కూడా ముందే హెచ్చరికలు చేస్తాను. ఎందుకంటే అక్కడ పోలీసు అందరూ కూడా బందోబస్తున్నారు. అక్కడ అడిషనల్ డీసీపీలు కానివ్వండి, ఏసీపీలు కానీ, ఇన్స్పెక్టర్ కానీ స్థాయి ఉన్న అందరూ అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టడం జరిగింది. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పాసులు ఉంటే లోపలికి పంపుతున్నారు. ఆ లోపలికి అంటే పాసులు తీసుకొచ్చి వాళ్ళు పాసులు చూపిస్తే లోపలికి పంపుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎవరైనా కానివ్వండి 4 గంటల లోపల అందరూ చేరుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే లోపల తర్వాత మెస్సీ వచ్చే సమయం లోపలనే ఇబ్బంది అవుతుంది కనుక మెస్సీ వస్తున్నాడు అనే సమయం కల్లా మొత్తం ఎవరు పాస్ ఉన్న ఆ టైం కల్లా వెళ్ళకుంటే ఎవరికి అక్కడ నో ఎంట్రీ అని క్లియర్ చెప్తున్నారు. ఎందుకంటే మెస్సీ వచ్చే టైం కల్లా వాళ్ళు కాలేజ్ టైం బాండ్ ఇచ్చారో సాయంత్రం 4 గంటల కల్లా లోపలికి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల కల్లా స్టేడియంలోకి వెళ్ళిపోవాలి, స్టేడియంలో ఉండిపోవాలని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ తను ఒకవేళ అటు నుంచి ఇక్కడ చేరుకొని ఇటు నుంచి మళ్ళీ చేసుకుని సమయంలో నీకు ఇబ్బందులు అయితే ముందుగానే చెప్తున్నారు. అక్కడ అభిమానులు కానివ్వండి, ఎవరైతే కానివ్వండి, వీక్షకులు కానీ ప్రేక్షకులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ముందు చెప్తున్నారు, ముందు 4 గంటల మీరు స్టేడియంకు చేరుకొని మీ సీట్లలో మీరు ఆశలు కండి, ఇదంతా కూడా ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం జాగ్రత్త చర్యలు మేము తీసుకుంటాము. లోపలికి వచ్చే వాళ్ళందరూ కూడా మ్యాచెస్ బాక్స్ కానివ్వండి, సిగరెట్స్ కానీ, అదేవిధంగా ఒక సెల్ ఫోన్ సంబంధించినటువంటి బ్యాటరీలు కానివ్వండి, కేబుల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడానికి వీలు లేదని ముందే చెప్తారు. పవర్ బ్యాంకులు అట్లాంటివి అవన్నీ కూడా లోపలికి తీసుకురావడానికి వీలు లేదని చెప్పి ముందే చెప్తున్న పరిస్థితి. వాటర్ బాటిల్ కూడా తీసుకురావద్దని చెప్తున్న పరిస్థితి. అదంతా కూడా
కూడా పోలీసులు ఆల్రెడీ ముందు నుంచి ఉన్నట్టు ప్రతి ఒక్కరికి వచ్చే మ్యాచర్లంతా కూడా ఈ గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం మీరు రావాలని చెప్తున్న పరిస్థితి. 4 గంటలకల్లా రావాలా, ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఆ పరిసర ప్రాంతాలకు ఎవరైతే వస్తున్నారో కేవలం టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రావాలా, లేకుండా టికెట్ లేని వాళ్ళు మాత్రం రాకూడదని క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే టికెట్ లేని వాళ్ళకి చాలా మంది కూడా అక్కడ అగ్గంతకులు రావడం కానీ లేకుంటే ఆకతాయిలు రావడం కానీ అటువంటి వస్తే ఇబ్బంది తలెత్తాయి అని చెప్తున్నారు. లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ షీట్ మీద కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మహిళలు కూడా ప్రేక్షకులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది పోకులు కానీ ఇబ్బందులు తలెత్తేటువంటి సమస్యలు ఉంటాయి. అందుకే దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పోలీసులు కూడా మళ్ళీ తిరిగి షీటమ్స్ కూడా మఫ్టీలలో కూడా తిరిగేటి వాళ్ళకు ఒక అంటే ఎవరికి అనుమానం రాకుండా కూడా మఫ్టీలో తిరిగి వాళ్ళు అటువంటి మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇక్కడ షీ టీమ్స్ కూడా స్పెషల్ టీమ్స్ కూడా రంగంలోకి దిగినాయి. అక్కడ ఆకతాయిలు కానీ పిక్ ప్యాకెట్స్ కానీ ఇలాంటి ఉన్నటువంటి కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక అక్కడ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు మొత్తము గట్టిగానే బందోబస్తు ఏర్పాటు చేస్తారు. 3 అంచెల భద్రత అంటే కూడా దాదాపుగా 3-4 లైన్స్ ఉన్నట్టు, ముందు గేట్ దగ్గర ఫస్ట్ గేట్, సెకండ్ గేట్, థర్డ్ ఇట్లాంటి భద్రత ఉంటుంది పరిస్థితి. లోపలికి కూడా ఎవరిని కూడా పంపారు, కేవలం పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపుతామని చెప్తున్న పరిస్థితి. ఎవరైతే కనుక డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకు కూడా కొన్ని పాసులు ఇచ్చారు, ఆ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే డ్యూటీ చేయాల్సిన పరిస్థితి. ఆ పాస్ లేని వాళ్ళందరూ కూడా అక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా పంపేటువంటి పరిస్థితి. ఎందుకంటే గేట్ 1 పాస్ కానీ గేట్ 2 పాస్ కానీ వివిఐపీ పాస్ కానీ ఏవైతే ఉందో అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ అయితే ఏదో లేదో 35 ప్లేస్లలో కూడా పార్కింగ్ ప్లేస్ కూడా అలర్ట్ చేశారు. వివిఐ పార్క్ కానీ విఐ పార్కింగ్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పార్కింగ్స్ ఎక్కడెక్కడ టికెట్ కొన్న వారికి పార్కింగ్ అలర్ట్ చేశారు. ఆ ప్లేస్లలో కూడా పార్కింగ్ చేసుకొని వచ్చి టికెట్ చూపించి లోపలికి వెళ్ళేటువంటి పరిష్కారం చూపిస్తామని చెప్తున్నారు. అక్కడ చెప్తున్నారు ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి మేము అక్కడ పెడతాం ఇటు పెడతామని కుదరదు. ఎక్కడైతే పార్కింగ్ అలర్ట్ చేశారో ఆ పార్కింగ్ అలర్ట్ చేసిన ప్లేస్లోనే పార్కింగ్ చేయాలా, డైరెక్ట్గా తిరిగి అక్కడ సీట్లలో కూర్చుండాలని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ ఉన్న ఆఫీసర్స్ చెప్తున్నారు. ఎందుకంటే పార్కింగ్ ప్లేస్లు ఇచ్చి వాళ్ళకు దగ్గర ఉంటే కష్టమైన పరిస్థితి. అట్లాంటిది లేకుండా ఎవరికైతే పార్కింగ్ ఇచ్చారో వాళ్ళకు అక్కడనే అటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పచ్చు. దుర్గేష్, అలానే కలకత్తాలో మెర్సీ వచ్చి త్వరగా వెళ్ళిపోయినందుకే అభిమానులు హర్ట్ అయ్యి ఇలా గందరగోళమైనట్టు సమాచారం ఉంది కదా, మరి ఇక్కడ ఏమైనా మెర్సీ వస్తే గనక అభిమానులకి స్పెండ్ చేసే టైం ఏమైనా ఉంటుందంటారా? ప్రోగ్రామ్ సుమారుగా అరౌండ్ 1 అవర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ 1 అవర్లో సోకాల్డ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అయ్యేది చిన్న టీం 7+7తో అయ్యే టీం మ్యాచ్ ఓన్లీ 15-20 మినిట్స్ ఉంటుంది. లాస్ట్ 5 మినిట్స్లో మాత్రమే మెస్సీ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్లోకి దిగుతారు అన్నమాట. ఇది ప్రోగ్రామ్. కాబట్టి ఇది రెగ్యులర్ మ్యాచ్ అనుకొని 90 మినిట్స్ మ్యాచ్ అనుకొని ఫుల్ ఫ్లెజ్డ్ ఫుట్బాల్ మ్యాచ్ అనుకొని ఆ ఉద్దేశంతో రావద్దు ఇక్కడికి. కేవలం క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి ఫుట్బాల్ క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి మనం ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంతేగాని దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని మొత్తం 90 మినిట్స్ మ్యాచ్ మీకు మ్యాచ్ ఫుల్ లేదు, మేము మ్యాచ్ చూసే అవకాశం లభించలేదని చెప్పి దయచేసి అనుకోకూడదు. ఇది అట్లాంటి మ్యాచ్ అట్లా ఫుల్ ఫ్లెజ్ మ్యాచ్ కాదు. తిరుమలలో